యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లు బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా బంగారం రేట్లు దిగి వస్తుండడం పసిడి ప్రియులకు భారీ ఊరటగా చెప్పవచ్చు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్ కి దిగిన క్రమంలో ధరలు పడిపోతున్నాయి. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తోంది. జీవనకాల గరిష్టాల నుంచి బంగారం రేట్లు వరుసగా తగ్గుతున్నాయి. దీపావళి పండుగకు ఒక రోజు ముందు నుంచే పసిడి రేట్లు దిగి వస్తుండడం గమనార్హం. అమెరికా చైనా ఉద్రిక్తతలు తగ్గడము బంగారం ధరలు తగ్గేందుకు ఒక కారణంగా బులియన్ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎంతెంత పలుకుతున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. దీపావళికి ముందు రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1910 రూపాయల మేర తగ్గగా ఆ తర్వాత స్థిరంగా ఉంది. ఇవాళ మరో 170 మేర పడిపోయింది. దీంతో ఇవాళ తులం బంగారం ధర 1,30,690 వద్దకు కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర 1,19,800 వద్దకు దిగొచ్చింది. బంగారం ధర దిగొస్తున్నప్పటికీ వెండి రేటు స్థిరంగానే కొనసాగుతుంది. అయితే గత 3 రోజుల్లో కిలో వెండి రేటు 17,000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా 2 రోజులు రేట్లు మారలేదు. ఇవాళ హైదరాబాద్లో కిలో వెండి ధర 1,90,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో 1,80,000 వద్ద, అదేవిధంగా పూణే, ఢిల్లీ, కోల్కతాలో 1,72,000 స్థాయిలో వెండి ట్రేడ్ అవుతుంది.